మరేం పర్వాలేదు. సరే సరే త్వరగా. అబ్బే అలాంటిదేమీ లేదు, అందరూ బానే ఉన్నారు. ఎందుకు ఇంత లేట్ అయింది? సరే అయితే ఉంటాను. రే ప్రస్తుతానికి నువ్వు కాస్త రోల్ చేస్తూ ఉండు, ఆలోగా నేను రెడీ చేస్తాను. సరే సరే ఓకే. డాడీ సిజు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు PUC ఎగ్జామ్ రాశాను. తర్వాత కాస్త పొలాలున్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎకరాలు లేవు, కౌలుకు తీసుకుని పండిస్తున్నాం. తాడులాగి పోటీకి కూడా వెళ్తున్నా. తాడులాగడమా? నా కూతురు నాకు అన్ని విషయాలు చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకి పట్టుదల ఎక్కువ. అలా అని ఏదడిగినా చేయడం సాధ్యమవుతుందా? ఈ ఊళ్ళో అందరికీ మా కుటుంబం గురించి బాగా తెలుసు. ఇప్పుడు డబ్బు గురించి మీరు పెద్దగా పట్టించుకోరు, కానీ బతకాలంటే డబ్బే ముఖ్యం. నువ్వు నా స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించు. జేమ్స్ అన్నయ్య ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. ఓ కొత్త బండా? అవును. చాలా బాగుంది. EMI ఎంత వస్తుంది? ఫుల్ పేమెంట్. లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఓ అలాగా. మన శ్యామ్ షోరూమ్ నుంచి తీసుకున్నా. శ్యామా? వాడు దొంగ వెధవ. దొంగ వెధవలు చూడగానే మనం కనిపెట్టలేమా? బాగా చెప్పారు. మా అల్లుడు బండి తీసుకున్నాక చాలా పెద్ద సమస్య వచ్చింది. సరే మళ్ళీ కలుద్దామన్నా? తప్పకుండా కలుద్దాం. అలాగే. థామస్ చెప్పు. డబ్బే కదా, నేను ఇస్తానులే. అది కష్టపడి సంపాదించిన డబ్బు, దాన్ని అడ్డమైన వాళ్ళకే ఇవ్వను. ఎక్కడా చూస్తున్నా? సారీ. హే లిజీ, అను ఎక్కడుంది? అను అక్కడుంది. ఎటు? అదిగో అటు. అటా? అను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చా. అందులో ఏముంది, బాగా చూసుకో. కానీ త్వరగా వెళ్ళిపో. సెక్యూరిటీ చూస్తే బయటికి గంటేస్తాడు. ఎగ్జామ్ జరుగుతుంది. అను, నేను గల్ఫ్కి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావా? నాకందులో అభ్యంతరం ఏం లేదు, కానీ మన ఇద్దరు పెళ్లి జరగాలి కదా. నేను నిన్నొకటి అడగనా? నువ్వు కూడా మమ్మల్ని నీచంగా చూస్తున్నావు కదా. గల్ఫ్ వెళ్ళి డబ్బులు సంపాదిస్తే మీలో కల్పేసుకుంటారుగా. మీ నాన్న ఎదురు చూస్తుంది అదేగా. ఇలా చూడు, ఎలాగైనా మన ఇద్దరు పెళ్లి జరగాలి. నేను నీతో జీవించాలి. నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆపుతావా సిజు? మా నాన్న నీతో తప్పుగా మాట్లాడుంటే నువ్వు వెళ్ళి ఆయన అడుగు, నన్ను కాదు. నాకు నువ్వంటే ఇష్టం. ఇంకోసారి జాతి మతాల గురించి నాతో మాట్లాడకు, సరేనా? ఇష్టం, అది చాలు. వదలొద్దు వదలొద్దు, పడుకోండి. లాగండి లాగండి లాగండి, గట్టిగా లాగండి, గట్టిగా. వదలొద్దు వదలొద్దు, రోజుగా వదిలేస్తారు. లాగండి లాగండి, అంతే 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 అంతే. బాగా లాగండి, లాగిపోరాయి, లాగుతా ఉండు, లాగు లాగు. చాలు చాలు చాలు, అందరూ వెళ్ళండి. రండి రండి. వచ్చే ఆదివారం మనకు పోటీకి ఆహ్వానం వచ్చింది. అక్కడ మనం ఏంటో చూపిద్దాం. దానికి నేను టీంను తయారు చేశాను. బ్యాక్ అని 6వ స్థానంలో సజీ, 5 మధు, 4 పులన్, 3 సంతోష్, 2 జేసన్, 1వ స్థానం వినాయక్. నేను అప్పుడే చెప్పాను రా వీళ్ళ దగ్గర, ఈ ఆటకైతే నేను రాలేదు.
ఊరికే ఎగిరిస్తున్నాడు ఇతను. నేను రాను. నాకు కుదరదు. నేను రానురా. నేను రాను. అనిరా. అనిరా. ఏంట్రా నీ ప్రాబ్లం? నేను చెప్పేది నువ్వు కాస్త అర్థం చేసుకోరా. ఆయన పేరు చెప్పారంటే ఏదో ఒక కారణం ఉంటది. కాస్త ఓపిక పట్టు. ఏంటో అడుగుదాం ఉండరా. ఎవరైతే నీకేంటి? ఆల్రెడీ మీరు తక్కువ మేము ఎక్కువ అని తేడాలు చూపిస్తూ మాట్లాడుతున్నారా? అసలు వాడు ఎవడురా? బెంగాలీ వాడు. నువ్వు కూడా పడతావు. బాల్ చేయకుండా చెప్పింది ఆచార్య, అదేంటంటే ఆ బెంగాలీ కుర్రాడు టీంలో ఉండడం ఎవరికి ఇష్టం లేదు. అందువల్ల దయచేసి కొంచెం మారుస్తారా ప్లీజ్. ఆ బెంగాలీ కుర్రాడు నచ్చాడని చెప్పి తనని ఫ్రంట్లో నిలబెట్టలేదు. ఫ్రంట్కున్న ప్రాధాన్యత గురించి తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. మీ టీంని మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైంది ఫ్రంట్లో నిలబడడానికి సరైన వాళ్ళు లేడని. ఎప్పటికైనా కప్పు సాధిస్తామన్న నమ్మకం ఉంటే మనకి వినాయక్ లాంటి ఫ్రంట్ ప్లేయర్ ఎంతో ముఖ్యం. లేదంటే తనని మించిన వాడిని తీసుకుని రండి, అప్పుడు చూద్దాం. ఒక ఫ్రంట్కి ఎప్పుడూ కావాల్సింది ధైర్యం. ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేని వాడికి అది కాస్త ఎక్కువే. మొదలు కాబోతోంది. ఎప్పటిలాగే బ్లూ జెర్సీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరొక వైపు రెడ్ జెర్సీ వాళ్ళు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. టాస్ వేశారు. మొదలైంది. ఇప్పుడు చూడాలి గెలుపు ఎవరికి సొంతమవుతుందో. వీళ్ళు గెలుపు గురించి చాలా ధీమాగా ఉన్నారు. కింద 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 పట్టుకో. టీమ్ రెడీ, టేక్ ద రోప్. పట్టుకో 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 పట్టుకోండి పట్టుకోండి. లాగండి లాగండి లాగండి. పట్టుకో లాగండి పట్టుకు లాగండి 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 లాగండి. అంతే, కొంచెం ఇంకా గట్టిగా లాగండి లాగండి. లాగితే మనం ఖచ్చితంగా గెలవచ్చు. వద్దు, ఆచార్య ఇలాగే ఉండమని చెప్పాడు. ఈ రోజు గెలిచామంటే మనం లాగేవరా? లాగండి లాగండి రా. అంతే, గట్టిగా లాగండి లాగండి కొంచెం కిందకి కిందకి కొంచెం కిందకి తెల్లబోదు. లాగండి లాగండి అంతే, లాగండి రే ఏంట్రా ఆచార్య మాట్లాడలేదురా. ఆయన అసలే కోపంలో ఉన్నాడు. నేను వెళ్ళి మాట్లాడనా? రే ఇప్పుడు వద్దురా, ముందు లాగుదాం, తర్వాత మాట్లాడదాం. అను విషయం ఏమైంది? రే తన ఫోన్ స్విచ్ ఆఫ్ రా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక ఆవేశంలో వాళ్ళ నాన్న ఒక మాట అనేసా. నేను గల్ఫ్ వెళ్ళిపోతాను ఆలోచిస్తున్నాను రా. తను కూడా ఎన్ని రోజులు నేను ఇలా కష్టపడుతుందిరా. రే నువ్వు గల్ఫ్కి వెళ్ళినా పని దొరకడం చాలా కష్టం రా. అర్థమైందా? అందుకే చెప్తున్నా, ఇదిగో దీన్ని ఉపయోగిస్తాం. 2 కప్పులు గెలిచి ఊళ్ళో పేరు తీసుకోవచ్చు. నువ్వు వెళ్ళి ఆచార్యకి తెలియకుండా వాళ్ళందరినీ తీసుకురా. ఖచ్చితంగా దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంట్రా ఇది, మత్తు ముందా? నీకు గెలవాలా లేదా? ఇబ్బంది ఏం లేదురా, అందరూ తీసుకుంటారా దీన్ని, తెలుసా నీకు? అరే నీళ్లు మాత్రం ఎక్కువ తాగితే చాలు, వాళ్ళందరినీ రమ్మని చెప్పు. ఆ మనిషికి తెలియకుండా వెళ్ళరా. రే వెళ్ళు, నేను వస్తాను నీతో పాటు. అని
నీతో ఒక విషయం మాట్లాడాలి. అరే నువ్వురా. ఏంట్రా? రేయ్ నువ్వు చెప్పరా. నేను వీడు దీన్ని తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో గెలిచిన వాళ్ళందరూ దీన్ని ఉపయోగించి గెలిచారు. మీరందరూ ఆ మనిషి చెప్పడం వినే దాంట్లో ఎటువంటి ప్రయోజనం లేదురా. అబ్బా, ఇలాంటి పనులు చేసి గెలవడానికి ఇన్ని రోజులు కష్టపడ్డావు. ఆచార్యకి తెలియకూడదు. నువ్వే కాదు, ఎవరు చేయడానికి ఒప్పుకోను. ఆయన మట్టుకు నిర్ణయం తీసుకుంటే చాలా. అయితే ఏంటి? మీరు డబ్బున్నోళ్ళు, మీరు బాగా స్థిరపడ్డారు. కానీ మేము అలా కాదు. అను వాళ్ళ నాన్న గురించి నీకు తెలుసు కదా. ఏం చేసినా సరే ఈ పోటీలో గెలవాల్సిందే, లేదంటే ఈ రోజు దీన్ని ఆపేయడమే. అవును, దీనికన్నా ఆపడమే మంచిది. ఇలా చూడు, మన టీంకి నిర్ణయం తీసుకోవాలంటే అది ఆచార్యం మాత్రమే. నువ్వేంట్రా ఈ మధ్య ఒక్కడమే నిర్ణయం తీసుకుంటున్నావు? ఇక్కడ ఖర్చులు కావాల్సిన డబ్బు మొత్తం నేను ఇస్తాను. అలా ఓసిలో తీసుకుని నేను బతుకు. అయితే వెళ్ళిపోరా. ఏంట్రా ఇక్కడ? ఆచార్య, చిరాకేస్తుంది ఇలా ఓడిపోవడం. ఎలాగైనా గెలవాలి. ఏంట్రా చేతిలో? ఏం లేదు. ఇలానా? ఇలా అంటారా మీరు గెలిచేది? నేను కొన్ని రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను. మేమే ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. ఇది న్యాయంగా ఆడే ఆట. కనీసం దీనికి మీ స్నేహానికి ఇచ్చే విలువైన ఇవ్వండి. నా గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. ఒక్కసారి వెళ్ళి అడిగి చూడు. నేను నీకు ఆ రోజు చెప్పాను నేను దీనికి రానని. నేను రానంటే రాను. ఇక ఈ ఆటకి నేను రాను. ఆచార్య, 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 ఆచార్య.